హలో, ఎవరు? హలో అంకుల్, నేను గౌతమ్. హైదరాబాద్లో మీ ఇంటికి రెంట్కి వచ్చాను కదా. ఓకే బేటా చెప్పు. అదే అంకుల్, మీ మంత్ రెంట్ ఇద్దామని. ఓ అవును కదా, ఫస్ట్ తారీఖు అనగానే భలే గుర్తుకొచ్చేసింది. టైం టు టైం ఉన్నావు నువ్వు. గుడ్ గుడ్, వెరీ గుడ్. రెంట్ ఎలా తీసుకుంటారు అంకుల్? బ్యాంక్ డీటెయిల్స్ పంపించండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకు, నీకు గూగుల్ పే లేదా? నాకుంది, మీకు? నాకు లేదులే, కానీ మా పాపకుంది. నేను మా పాపను పిలుస్తాను, ఒక నిమిషం లైన్లో ఉండు. రూపా, అమ్మా రూపా, ఒకసారి ఇలా రామ్మా. హైదరాబాద్లో మనకి పెంట్ హౌస్ ఉంది కదా, అందులోకి బ్యాచిలర్స్ వచ్చారు. అబ్బాయి రెంట్ ఫస్ట్ పే చేస్తాడు. అతనికి పే చేయాలంటే గూగుల్ పే కావాలి. నాకు లేదు కదమ్మా, నీ నెంబర్ ఉందిగా, నీ నెంబర్ చెప్పేస్తే నీకు పే చేస్తాడు. సరే. హలో 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 హలో, ఉన్నారా? నాన్న ఎవరు మాట్లాడట్లేదు. అదేంటి ఇప్పుడే మాట్లాడిండు? హలో గౌతమ్. అంకుల్. లైన్లో ఉన్నావా? ఉన్నాడమ్మా, నువ్వు సరిగ్గా వినవు లేదు. లేదు నాన్న, మాట్లాడలేదు. హలో గౌతమ్ గారు, ఉన్నారా? చెప్పండి. గూగుల్ పే నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6281999504. రూపా. రూపాని. వచ్చింది. మనీ సెండ్ చేశాను, వచ్చాయా? వచ్చాయి. నాన్న, నేను కాలేజ్ నుండి వచ్చేటప్పుడు విత్డ్రా చేసుకొని వస్తాను నాన్న. అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఓకే ఓకే, జాగ్రత్త. సరే నాన్న. బాయ్ అమ్మలు. సరే బేటా, ఇలాగే ప్రతిసారి టైంకి ఇచ్చేసే, సరిపోద్ది. సరే అంకుల్. హలో, పేమెంట్ చేశాను, స్క్రీన్షాట్ పంపిస్తున్నా. రే, థ్యాంక్స్ రా. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి ఆదివారం ఎటో బయలుదేరావు? అమ్మ వింటుంది. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. ఏం అవునా? అవసరం లేదు నాన్న. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాగా. లవ్ యూ పాపా. మీ వల్లే అది అలా తయారైంది. నా పిల్ల బంగారమే. మూవీ చాలా బాగుంది కదా. అవెంజర్స్ ఆర్ ఆసమ్. అవునవును, రియాలిటీలో లేనివన్నీ ఆసమ్ గానే ఉంటాయి. నువ్వు మారవే. ఆర్డర్ చెప్పే. ఎక్స్క్యూజ్ మీ, 2 చాక్లెట్ ఐస్ క్రీమ్స్.
ప్రేమలో పడతా అన్న ఆలోచన కూడా లేని టైంలో గౌతమ్తో పరిచయం అయింది. ప్రాణం పోయే ఒక సెకండ్ ముందైనా మనకి తెలుస్తుందేమో కానీ ప్రేమలో పడేంతవరకు తెలియదు ప్రేమలో పడ్డానని. ఏమైంది ఎలా నవ్వుతున్నావు? మొదటిసారి ఫోన్ నుండి ఫేస్ పక్కకే పోనంటుంది నీ వల్లే చలి. మొదటిసారి మంచి నీళ్ళకైనా మినిట్ కాపలేదే నీ మాటే మైకమే మరి. బెడ్ మీద ఉన్నా నీ పక్కనున్నంత హాయిగా ఉంది. ఏమాయే చేస్తావో కొంచెం చెప్పవే మరి. అయ్యయ్యో నాలో నేను నవ్వుకుంటున్నా. మునుపెప్పుడు ఇలా లేనే మరి. హలో అని నీ మెసేజ్ రాగానే పిల్ల ఓ అని నేను ఫోను మీద వాలిపోనా. గుడ్ నైట్ లే మరి ఎన్నిసార్లు చెప్పుకున్న మిడ్ నైట్కే ఎండు కూడా కావలే. సన్షైనే మళ్ళీ నీతోనే నా డైలీ రొటీన్ రెగ్యులా అలవాటైపోయావులే. సన్షైనే మళ్ళీ నీతోనే హో నా డైలీ రొటీన్ రెగ్యులా అలవాటైపోయావులే. ఆకాశం నుండి దిగి వచ్చిన తారవా ఐస్కాంతానికే ఇంకో రూపానివా. చూసే కంటికే అలుపే రాదుగా అనుక్షణము నీకు దిష్టే తీయాలిగా. నిదురలోనూ ఎలా ఉన్నా నీ మాటకై ఎదురు చూడనా. ఏ నిమిషం ఏం చేస్తున్నా నీ ధ్యాసే ఆలోచన. నిదురలోనూ ఎలా ఉన్నా నీ మాటకై ఎదురు చూడనా. ఏ నిమిషం ఏం చేస్తున్నా నీ ధ్యాసే ఆలోచన. హలో అని నీ మెసేజ్ రాగానే పిల్ల ఓ అని నేను ఫోను మీద వాలిపోనా. గుడ్ నైట్ లే మరి ఎన్నిసార్లు చెప్పుకున్న మిడ్ నైట్కే ఎండు కూడా కావలే. హలో అని నీ మెసేజ్ రాగానే పిల్ల ఓ అని నేను ఫోను మీద వాలిపోనా. గుడ్ నైట్ లే మరి ఎన్నిసార్లు చెప్పుకున్న మిడ్ నైట్కే ఎండు కూడా కావలే. సన్షైనే మళ్ళీ నీతోనే నా డైలీ రొటీన్ రెగ్యులా అలవాటైపోయావులే. సన్షైనే మళ్ళీ నీతోనే హో నా డైలీ రొటీన్ రెగ్యులా అలవాటైపోయావులే. మొదటిసారి ఫోన్ నుండి ఫేస్ పక్కకే పోనంటుంది నీ వల్లే చలి. మొదటిసారి మంచి నీళ్ళకైనా మినిట్ కాపులేదే నీ మాటే మైకమే మరి. హలో. ఏం చేస్తున్నారు గౌతమ్ గారు? అందని ఆకాశాన్ని చూస్తూ అందనంత దూరంలో ఉన్న రూపాతో మాట్లాడుతున్నా. అదేంటి అలా అన్నా? మరి లేకపోతే ఇన్ని రోజుల నుంచి కలుద్దామన్నా కలవట్లేదుగా. అది చెప్దామనే కాల్ చేశా. అంటే అంటే నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తా. థ్యాంక్ యూ గాడ్. అక్కడే ఉంటా.
కలుస్తా అన్నది నేను, దేవుడు కాదు. నాకు నువ్వే. ఏంటి ఏం లేదు. ఇంకా? అమ్మ రూపా, నాన్న పిలుస్తున్నారు, మళ్ళీ చేస్తా. ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. నీతో మాట్లాడుతుంటే లైఫ్ లాంగ్ ఇలానే మాట్లాడాలనిపిస్తుంది. అలా అని మధ్యలో కట్ చేయవు కదా. దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఫోన్ కాల్. రూపా. నాన్న వస్తున్నా. సరే, రేపు మార్నింగ్ కాల్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. సరే బాయ్. అస్సలు మారలేదు. అప్పట్లో టెలిగ్రామ్లో బాగానే మాట్లాడేవాళ్ళు, కానీ ముందుంటే మాత్రం ఒక మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదంట. ఈ జనరేషన్లో కూడా సేమ్. ఫోన్లో బాగానే మాట్లాడతాం, కానీ ముందున్నప్పుడు మాట్లాడాలంటే మాటే కాదు, ఊపిరి పీల్చుకోవాలన్నా భయంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఫోన్లో బాగానే మాట్లాడాం, కానీ ఇప్పుడు కలిసాక మాట్లాడదామంటే అసలు మాటలే రావట్లేదు ఎందుకు. నువ్వు ఇలాగే సైలెంట్గా ఉన్నావంటే నేను వెళ్ళిపోనా? ఆగు. అమ్మయ్య, థ్యాంక్స్, ఇప్పటికైనా మాట్లాడావు. అవును, ఈ క్షణం నన్ను కలిసిన ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఏం చెప్పను. ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు కలుస్తావో, ఎలా కలుస్తావో అని నేను కలిసే క్షణం కోసం నేను ఎదురు చూడని క్షణం లేదు. అలాంటిది నువ్వు సడన్గా ఇలా నా ముందుకొస్తే నా మాటలే కాదు, నా గుండె చప్పుడు కూడా ఆగిపోయేలా ఉంది. నేనున్నంత వరకు ఆగిపోదులే. ఆకలిగా ఉంది, తిందామేమైనా? సరే. గౌతమ్, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం. సరే గౌతమ్, వెళ్ళొస్తా. రూపా, ఆల్ ది బెస్ట్. సరే, నువ్వు డిసప్పాయింట్ అవ్వకు, నీకు ఇంకా బెస్ట్ జాబ్ వస్తుందిలే. ఈ జాబే వస్తే ఏమైనా ప్రాబ్లమా? అంటే? ఎస్, మిస్ రూపా గారు హ్యాస్ బిన్ సెలెక్టెడ్. సారీ. సరే, వెళ్దామా? నాన్న, రేపే జాయినింగ్. సరే అమ్మా. మరి ఇప్పుడు ఎక్కడుంటావు నువ్వు? తెలిసిన ఫ్రెండ్ ఉంది, ప్రస్తుతానికి తన దగ్గరే ఉంటాను. నువ్వు వీలు చూసుకొని లగేజ్ తీసుకొస్తే హాస్టల్కి షిఫ్ట్ అయిపోతాను. సరే అమ్మా, జాగ్రత్త. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే నాన్న. ఏమంటున్నారు అంకుల్? రేపు నైట్ వస్తా అంటున్నారు, లగేజ్ తీసుకొని. చెప్పాలా వద్దా? చెప్పొద్దు. చెప్పేస్తా. ఒకవేళ చెప్పినాక నువ్వు చెప్తే? తను అసలు చెప్పొద్దా? చెప్పట్లే. అలా ఏం ఉండదులే. అయినా ఇప్పుడు చెప్పకపోతే మిస్ అవుతుంది. మిస్ చేసుకోవాలని లేదు. ముందైతే చెప్తాం. చెప్పేద్దాం.
నీకు నీతో మాట మాట చెప్పాలి. ముందు నువ్వే చెప్పు. రూపా, అది ఆ రోజు నీ వాయిస్ విన్నప్పుడు నీతో మాట్లాడాలనిపించి నీకు ఫ్రెండ్షిప్ అని చెప్పి క్లోజ్ అయ్యాను. కానీ ఇన్ని రోజులు నీతో మాట్లాడి నీ వాయిస్కి మాత్రమే కాదు, నీకు కూడా అడిక్ట్ అయిపోయా. ఒక్క మాటలో చెప్పాలంటే నీతోనే ఉండాలనుకోవడం ఫ్రెండ్షిప్, కానీ నువ్వు లేకుండా ఉండలేకపోవడం మాత్రం ప్రేమే. సో ఐ లవ్ యూ రూపా. ఐ లవ్ యూ సో మచ్ గౌతమ్. ఈ మాట చెప్పడానికే అంత దూరం నుండి ఇంత దగ్గరగా వచ్చాను. ఐ లవ్ యూ సో మచ్ గౌతమ్. నేను ఎందుకో తొందరపడ్డాననిపిస్తుంది. ఎందుకు? నీకన్నా ముందు నేనే ప్రపోజ్ చేశాగా. కొంచెం సేపు ఉంటే నువ్వే చేసేదాన్ని, అందుకు. చేసావులే బోడీ ప్రపోజ్. ఒక ఫ్లవర్ లేదు, ఏం లేదు.